అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు మనసుకో కథ. మిసెస్ వైశాలి 3వ భాగం. మరి కథలోకి వెళ్ళే ముందు కథ నచ్చితే హైప్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్ అవడానికి ఇంకొక 400+ సబ్స్క్రైబర్స్కి దూరంలో ఉన్నాం. దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బామ్మ చూసి శ్రావణి ఇట్రా అనగానే వస్తుంది. శ్రావణి, ఆ బామ్మగారు చెప్పండి. బామ్మ, ఆ మంచం తీసి వాకిట్లోవి, నేను పడుకోవడానికి అని అనగానే శ్రావణి చూసి ఈ ముసలి కావాలని చేస్తోందని తీసుకెళ్లి వసారాలో వేస్తుంది. బామ్మ హ్యాపీగా వచ్చి పడుకుంటుంది. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత బయటకొచ్చి శేఖర్ కోసం వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో పక్కనే బాయ్స్ స్కూల్ అవడంతో కొంతమంది వస్తారు. హెప్సీ, హే రామ్ వస్తున్నాడు, అతనికి తెలుసా నీకు పెళ్ళైనట్టుగా? వైశాలి, చూడు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మోరవర్, అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదని బస్టాండ్లో నిల్చుంటుంది. కొంతసేపటికి లేట్ అవడంతో అందరూ వెళ్ళిపోతే రామ్ వెళ్లకుండా అక్కడే ఉండడం చూసి చిరాగ్గా చూస్తుంది. అయ్యో, ఈయనేంటి ఇంతసేపు అయినా ఇంకా రాలేదనుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వైశాలి అని వినిపించేసరికి పక్కకు చూస్తుంది. రామ్, చూడు, ఎవరికోసం వెయిట్ చేస్తున్నావు అనుకుంటా. బస్ ఇది దాటితే మళ్ళీ అరగంట వరకు రాదు. చీకటి పడితే కష్టం, వచ్చే బస్ ఎక్కేయి. అవును, వెయిట్ చేస్తున్నా మా ఆయన కోసం అంటుంది వైశాలి. ఓ, అయితేనే విన్నది నిజమే. ఏం విన్నావు? నీకు పెళ్ళయిందని. అంతేకాక ఎందుకులే, ఎందుకులే, ఏమైనా అనాలంటే మొహం మీదే మాట్లాడు. నీకు మీ ఆయనకి 7 years గ్యాప్ అంటగా. ఇప్పుడు అంతా ఓకే అనిపిస్తుంది. బట్ కొన్ని రోజులు ఆగితే నీకు ఇంకొకరు నచ్చొచ్చు, లేక మీ హస్బెండ్కే నచ్చొచ్చు. వైశాలి, అందరూ నీలా ఉండరు. అవునా? ఏ, నువ్వు కూడా జాతికి సంబంధించిన దానివేగా. వైశాలి, ఎక్కువగా మాట్లాడుకు, నాతో మాట్లాడే అర్హత నీకు లేదు అని మాట్లాడుతుంటే వైశాలి అని వినిపించేసరికి పక్కకి చూస్తుంది. ఎదురుగా శేఖర్ని చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వచ్చి బైక్ ఎక్కుతుంది. అప్పుడే బస్ రావడంతో రామ్ కూడా ఎక్కేసి కిటికీలో నుంచి వైశాలిని శేఖర్ని చూస్తూ వెళ్తాడు. ఏంటి, ఏదైనా గొడవ అడుగుతాడు శేఖర్. అలాంటిది ఏం లేదండి, తను ఇంతకుముందు నా ఫ్రెండ్. ఓ, మరిప్పుడు ఎనిమి అని కోపంగా చెప్తుంటే శేఖర్ నవ్వుతాడు. ఏం చేశాడంతగా? నాకు ప్రపోజ్ చేశాడు. ఓ అని క్యాజువల్ గాని, నువ్వేమన్నావు? ఏమంటా? నువ్వని అంట. నేను జస్ట్ తన ఫ్రెండ్లా ట్రీట్ చేశా. బట్ వాడు నాకు ప్రపోజ్ చేసేసరికి కోపం వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మాట్లాడటం లేదు. అవును, ఇందాక కూడా గొడవ పడుతున్నావు దేనికి? ఏం లేదండి అనగానే అని సైలెంట్ అయిపోతాడు శేఖర్. సారీ వైషు, ఇవాళ లేట్ అయింది, గుడిలో అభిషేకం జరిగింది సడన్ గా. పర్లేదులేండి అని ఇంటికి దగ్గరికి రాగానే లోపలికి వచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. శేఖర్ వచ్చి మార్నింగ్ నుంచి ఏం తినకపోవడంతో నీరసంతో బెడ్ మీద పడుకుంటాడు. వైశాలి ఫ్రెష్ అయి వచ్చి అన్ని వడ్డించి భోజనం పెట్టి శేఖర్ని పిలుచుకొస్తుంది. భోజనం చేసి బామ్మగారితో మాట్లాడుతూ ఉంటాడు. పనంతా చేసి కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో మహాలక్ష్మి గారు వైశాలిని పిలిచేసరికి వెళ్తుంది. వైశాలి, అత్తయ్య గారు పిలిచారు. ఇదిగో, కొన్ని రోజులు నువ్వు శేఖర్ ఆ మంచం మీద పడుకోండి. మీరు విడిగా ఉంటున్నట్టు ఆవిడ తెలిసిందంటే పెద్ద రచ్చ చేస్తుంది అనగానే సరే అని తలుపుతుంది. శ్రావణి, వైశాలి కలిసి టిఫిన్ ప్రిపేర్ చేస్తారు. అందరూ తిని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. బామ్మ, వైశాలి కొంచెం కాలు పట్టవా, నొప్పిగా ఉన్నాయి అనగాని నొక్కుతూ ఉంటుంది. పక్కన చదువుకుంటూ చాలే ఇంక పడుకో అనేసరికి సరే అని లేచి లోపలికి వస్తుంది. డోర్ క్లోజ్ చేసి బుక్ సర్దుకుని శేఖర్ని చూసేసరికి అప్పటికే మంచి నిద్రలో ఉంటాడు. పడుకోవడానికి సంశయిస్తూ పడుకుంటుంది శేఖర్ పక్కన. కొంచెం సేపు శేఖర్ అలాగే చూసి కాళ్ళ వైపు చూస్తుంది. నూనె తీసుకొచ్చి రాసి చేతులు కడుక్కొని పడుకుంటుంది. మధ్యరాత్రి వేళలో శేఖర్ లేచి వాష్రూమ్కి వెళ్దాం అనుకునేసరికి కాళ్ళు జిడ్డుగా ఉండడంతో వైశాలి వైపు చూస్తాడు. వచ్చి పడుకుని తనను చూస్తుంటాడు. నిద్రలో చేతిని వేయగానే చూసి నవ్వుకుని చేతిని తీసి పడుకుంటాడు. ఉదయాన్నే మళ్ళీ యథావిధిగా పనులు చేసి గుడికి రెడీ అవుతుంటే శేఖర్, వైశాలి హాఫ్ సారీ వేసుకో అనగానే సరే అని తలూపి లోపలికి వెళ్ళి రెడీ అయి వస్తుంది. శేఖర్ చూసి నవ్వుతూ సూపర్ అని చూపిస్తాడు. వైశాలి నవ్వుతుంది. బైక్ మీద కొంచెం ఇబ్బందిగా కూర్చోవడం చూసి దర్శనం చేసుకున్న తర్వాత మెట్ల మీద కూర్చుంటారు. వైశాలి, ఎందుకు ఆక్వర్డ్గా బిహేవ్ చేస్తున్నావు? అదేం లేదండి, చూడు, నువ్వు నాతో ఫ్రీగా ఉండొచ్చు ఎవరూ లేనప్పుడు. మరి ఆ అండీలు అవేం అక్కర్లేదు, ఒక ఫ్రెండ్ అనుకో, సరేనా? వైశాలి అని తలుపుతుంది. సరే పద, స్కూల్కి టైం అవుతుందని ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకుని బ్యాగ్ తీసుకుని వస్తుంటే ఇంతలో బెడ్ మీద శేఖర్ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో చూసి లిఫ్ట్ చేస్తుంది. హలో హలో, ఆర్ యూ చంద్రశేఖర్ అనగానే అప్పుడే శేఖర్ వచ్చి ఎవరోని కళ్ళెగరేయగానే ఫోన్ ఇస్తుంది. ఫోన్లో చంద్రశేఖర అనగానే అని అంటాడు. అవతలి వాళ్ళు చెప్పింది విని నవ్వుతూ ఎగురుతాడు. వైశాలి ఆశ్చర్యంగా చూస్తుంది శేఖర్ని. కట్ చేసి ఆనందంగా వైశాలి వైపు చూస్తాడు. వైశాలి, ఏమైంది?
నాకు బెంగుళూరులో జాబ్ వచ్చింది. నేను చేసిన ప్రాజెక్ట్ డిజైన్ వాళ్ళకి నచ్చింది. అలాగే నా అకాడమిక్ కూడా నచ్చిందంట. మామయ్య గారు వాళ్ళకి చెప్పండి. పద నువ్వు నేను తర్వాత చెప్తాలే నీకు టైం అవుతుంది కదా అని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. వైశాలి సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. ఇంటికొచ్చి నాన్న నాకు బెంగుళూరులో జాబ్ వచ్చింది. రేపు రమ్మన్నారు. అవసరం లేదు. నువ్వే ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండి కార్యక్రమం చూసుకో చాలు. నాన్న అది నా కల. అంత మంచి జాబ్ వస్తే వద్దంటావేంటి? సీతారాం నేను చెప్పించేయి. అంతే. అంతేకాకుండా వైశాలి వాళ్ళ తమ్ముడికి నువ్వు ఫీజు కడుతున్నావంట. ఏ? వాళ్ళ నాన్నగారు కట్టుకోలేరా? అలా కాదు నాన్న. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌లో ఉంది. సో, ఈ 1 ఇయర్ నేను కడదామని అనుకున్నా. అయినా ఇప్పుడు అది కాదు కదా నాన్న సమస్య. సీతారాం ఎందుకు కాదు? నీ పెళ్ళికి అప్పులు చేశాం. వాటిని తీర్చాల్సిన బాధ్యత నీది. నీ అప్పులు నువ్వు తీర్చి ఎక్కడైనా ఊరేగు. గోవింద్ నాన్న అంత మంచి జాబ్ కదా! నేను తీరుస్తాలే అప్పులు. వాడిని వెళ్ళనివ్వండి. ఎవరు చేసిన అప్పులు వాళ్ళే తీర్చాలి. ఇంకెవరో తీర్చడానికి వీల్లేదు. బామ్మ అయినా నిజంగా ఉద్యోగమో లేక ఈ వంకతో కొత్త కాపురం పెట్టడానికో ఇది ఆ పిల్ల ఆలోచన అయి ఉంటుంది. శేఖర్ కోపంగా బామ్మ తనని ఎందుకు మధ్యలో తీసుకొస్తావు ప్రతిదానికి? బామ్మ మరి లేకపోతే? ఆ అమ్మాయి వెళ్ళలేదా స్కూల్‌కి? నువ్వు వెళ్ళి దింపాలా? వంట చేయమంటే చదువుకోవాలంటుంది. నాకు తెలియకడుగుతా. చదువుకుని ఎవరిని ఉద్ధరించాలి? నువ్వంతలా వెనకేసుకొస్తున్నావు కాబట్టి ఆడిస్తోంది ఇష్టం వచ్చినట్టు. శేఖర్ అసలు తనకి అలాంటి ఆలోచన లేదు. మీకిష్టం లేదని చెప్పండి నన్ను పంపించడం అని కోపంగా కూర్చొని కొట్టగానే కుర్చీని కొట్టగానే సీతారాం గారిని చూసి ఏంట్రా అని వచ్చి చెంప మీద కొట్టి నాకు నచ్చినట్టుండాలి నా ఇంట్లో. పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను లోపలికి వెళ్ళిపోతారు. శేఖర్‌కి కోపం వచ్చి బైక్ తీసుకొని మహాలక్ష్మి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు స్పీడ్‌గా. సాయంత్రం స్కూల్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసి శేఖర్ రాకపోవడంతో ఇంటికొస్తుంది. ఇంటికొచ్చేసరికి వర్కులు ఉంచడంతో ఏంటా అని లోపలికి వెళ్తుంది. విజయ మా సంబంధం కాదని బయట సంబంధం కుదుర్చుకున్నారుగా వదినా. మహాలక్ష్మి నేను కాదు మీ అన్నగారని మాట్లాడుతుంటే అప్పుడే వైశాలి రావడంతో మొహం 30 వంకర్లు తిప్పుతుంది. పిల్ల బానే ఉంది. మా అమ్మాయి అంత కాకపోయినా మేము వెళ్ళొస్తాంలే అంటుంది విజయ. శ్రావణి మనసులో వీళ్ళ అమ్మాయితో పోలుస్తోంది. ఛీ జీవితం అనుకుని వింటూ పైకి నవ్వుతుంది. వైశాలి నవ్వుతూ అందరినీ పలకరించి రూమ్లోకి వెళ్ళి చూస్తుంది శేఖర్ ఉన్నాడేమో అని. లేకపోవడంతో ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి వైశాలి అక్క ఆయన మధ్యాహ్నం లంచ్‌కొచ్చారా? శ్రావణి లేదురా అని గొడవ గురించి చెప్పడం ఇష్టం లేక ఒకసారి నువ్వు కాల్ చేసి కనుక్కో అని ఫోన్ చేతిలో పెడుతుంది. తీసుకుని శేఖర్‌కి కాల్ చేయగానే లిఫ్ట్ చేయడు. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైందా అని ఆలోచిస్తూ ఉంటుంది. నైట్ అందరూ భోజనం చేసి పడుకుంటారు. వైశాలి తప్ప. 11 అవ్వడంతో డోర్ కొడుతుంటే ఓపెన్ చేస్తుంది. ఎదురుగా శేఖర్ ఉంటాడు. లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసి భోజనానికి ఏర్పాట్లు చేస్తుంటే వైశాలి నాకేమీ వద్దిప్పుడు అని అంటాడు. అదేంటి మీకోసమే కూర్చున్నా. నేనైతే కూర్చోమని చెప్పలేదు కదా! అది కాదండి. నీకు నచ్చినట్టు ఉండాలా? నన్ను బ్రతకనివ్వరా? అలాంటప్పుడు ఎందుకు ఇంకా నన్ను చంపేయండి అని కోపంలో గట్టిగా అరిచేసరికి వైశాలికి భయం వేసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అందరూ బయటకొస్తారు. హాల్లోకి బామ్మ లేచి వచ్చి శేఖరం ఏమైందిరా అని అనగానే కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. వైశాలి అన్నీ తీసేసి ఎవరి వైపు చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. సీతారాం వాడికి బాగా కొవ్వెక్కువైంది. వాడి వల్ల అమ్మాయి కూడా తినడం లేదు. ఛీ మనసుకి ప్రశాంతత లేదని లోపలికి వెళ్ళిపోతాడు. ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. వైశాలి లోపలికొచ్చి భయంగా శేఖర్‌ని చూస్తూ ఉంటుంది. శేఖర్ మంచం మీద పడుకొని తల కింద చేతులు పెట్టుకొని సీలింగ్ కేసి చూస్తుంటాడు. మహాలక్ష్మి గారి మాట గుర్తుకొచ్చి పైని భయంగా పడుకుంటుంది కళ్ళు మూసుకొని. అయినా ఆ కళ్ళ మధ్యలో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. కొంతసేపటికి ఆ నీళ్లు ఎవరో తుడుస్తున్నట్టు అనిపించి కళ్ళు తెరవగానే ఎదురుగా శేఖర్ ఉంటాడు. శేఖర్ సారీ భయపడ్డావా? కొంచెం. అయినా ఎందుకు ఇవాళంత కోపంగా ఉన్నారు? స్కూల్ దగ్గరికి కూడా రాలేదు అంది వైశాలి. నా మనసేం బాలేదు అందుకే రాలేదు అని తల నిమురుతూ నుదుటిపై ముద్దు పెడతాడు. వైశాలి కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి ఎందుకు కోపమో చెప్పలేదు అనగానే ఇంట్లో జరిగిన గొడవ చెప్తాడు. తనే స్కూల్ ఫీజు తప్ప ఎందుకంటే మళ్ళీ తను బాధపడుతుందని. ఎందుకు అన్నం తినలేదు నువ్వు? మీరు కూడా తినలేదు కదా! నేనొక్కదాన్ని ఏం తింటా అందుకే తినలేదు. అయినా ముందు అప్పులు తీర్చేయండి. మీకు కూడా టెన్షన్స్ తగ్గుతాయి. అదే ఆలోచించా పద పెట్టు తిందాం. ఇప్పుడా 11:30నే ఇంకా అనగానే సరే అని వెళ్ళి అన్నీ పెడుతుంది. శేఖర్ రాగానే ఇద్దరు తింటారు. లోపలికొచ్చి పడుకుంటారు. వైశాలి ఏడవడంతో తొందరగా నిద్రపోతుంది. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి ఇబ్బంది రాకుండా అని అనుకుని వైశాలిని అంటీ అంటనట్టు హగ్ చేసుకుని పడుకుంటాడు. ఉదయాన్నే వైశాలి లేచి తనని అంటీ అంటనట్టు హగ్ చేసుకుని పడుకున్న శేఖర్ని చూస్తూ చేతులు విడిపించుకుంటుంది. లేచి ఓని శేఖర్ షర్ట్ గుండి చుట్టుకొని ఉండడంతో మళ్ళీ పడుకొని ముందుకు తిరిగి ఓనీని తీయడానికి ట్రై చేస్తుంది. అయినా అది రాకపోవడంతో శేఖర్కి కొంచెం దగ్గరగా వచ్చి ఓనీని పట్టుకుని లాగుతూ ఉంటుంది.
శేఖర్ ఊపిరి తగులుతుంటే చెమటలు పట్టేసి దేవుడా అనుకుంటూ తెంచుతుంది. దాంతో ఆ గుండె ఊడిపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. వైశాలి మరి అంత దగ్గరగా ఉండేసరికి వెనక్కి జరిగి ఏమైందని అడగగానే ఓని చూపిస్తుంది. విషయం అర్థమై షర్ట్ చూసుకుని మళ్ళీ పడుకుంటాడు. వైశాలి ఫ్రెష్ అయి వచ్చి అన్ని రెడీ చేసి వాకిలి ఊడడానికి వెళ్తుంది. శేఖర్ లేచి ఫ్రెష్ అయి వచ్చి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. కొంతసేపు ఆగి గుడికి వెళ్ళి వచ్చేసి స్కూల్కి బయలుదేరతారు. శేఖర్ యథావిధిగా గుడికి వెళ్ళి అభిషేకాలు కార్యక్రమాలతో బిజీగా ఉంటాడు. అలా రోజులు గడుస్తుండగా వైశాలి శేఖర్ల 16 రోజుల పండుగ వస్తుంది. ఇంట్లో చుట్టాలతో కలకల్లాడుతూ ఉంటుంది. శేఖర్ చేత వైశాలి మెడలో మంగళసూత్రాలు వేయించి నల్లపూసలు వేయిస్తారు. సురేష్ గారు వాళ్ళు కూడా రావడంతో వైశాలి ఆనందానికి హద్దు లేకుండా ఉంటుంది. సురేష్ ఎలా ఉన్నావు నాన్న అని చెంప మీద చేతులు వేసి అడుగుతారు. నాకేం నాన్న సూపర్, ఆయన బాగా చూసుకుంటున్నారు, అందరూ కూడా ఇంకా బాగా చూసుకుంటున్నారు అనగానే సురేష్ వైశాలిలో వచ్చిన మార్పును చూసి అబ్బురంగా చూస్తుంటారు. ఇంతలో శేఖర్ వైశాలి అని పిలవడంతో లోపలికి వెళ్తుంది. ఏమైందండి? ఇక్కడ మనీ ఉండాలి. అది పైన పెట్టా, మీరేగా ఎవరికి కనిపించకుండా పెట్టమన్నారని బెడ్ అంచు చివరికి కబోర్డ్ పై నుంచి తీసిస్తూ చీర మీద కాలు వేయడంతో పడిపోతుంటే శేఖర్ నడుము చుట్టూ చేతులేసి పట్టుకుని కిందకి దించగానే బిక్కమొహం వేసుకుని చూస్తుంది. శేఖర్ నవ్వుతూ ఏం అవ్వలేదులే, కంగారు పడుకు, పద అని చేతిని పట్టుకోగానే చల్లగా ఉంటాయి. ఏ కూల్ అని అనగానే సైలెంట్గా తలుపుతుంది. బయటకొచ్చి సురేష్ గారితో మాట్లాడుతుంటారు గోవింద్, శేఖర్, సీతారాం గారు. వైశాలి తనయ్యతో ఆడుకుంటూ ఉంటుంది. తనయ్య వైశాలిని బాగా మిస్ అవడంతో వైశాలిని వదిలి వెళ్ళడం. సాయంత్రం అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతసేపటికి సురేష్ వాళ్ళు కూడా బయలుదేరుతూ అనడంతో వైశాలి డల్ అయిపోతుంది. శేఖర్ చూడడం చూసి ఏడవకుండా కంట్రోల్ చేసుకుంటుంది. సురేష్ వెళ్ళొస్తాం నాన్న, జాగ్రత్త అనగానే అలాగే అని తలుపుతుంది. శేఖర్ తనయ్యని దగ్గరికి తీసుకుని ఎత్తుకొని ముద్దు పెడుతూ ఎవరూ చూడకుండా డబ్బులు జేబులో పెడతాడు. తనయ్యకి చూపించి నాన్నకి ఇవ్వు సరేనా అని అనగానే అలాగే అని తలుపుతాడు. అందరూ వెళ్ళిపోవడంతో పొద్దున్నుంచి అలసిపోయి ఉండడంతో ఒక్కొక్కరు బెడ్ ఎక్కుతారు. 8:30కి వైశాలి శారీ మార్చుకోకుండా పడుకోవడం చూసి దుప్పటి కప్పుతాడు. జబర్దస్త్ కామెడీ షో చూస్తూ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇంతలో తను ఎక్స్పెక్ట్ చేసినట్లు సురేష్ గారు ఫోన్ చేయడంతో డోర్ క్లోజ్ చేసి టీవీ ఆన్ చేసి కాల్ లిఫ్ట్ చేస్తాడు. మామయ్య గారు, మీరెందుకు ఫోన్ చేశారో నాకు తెలుసు, కానీ నేను చెప్పేది వినండి. తనయ్ ఇప్పుడు నాకు బావమరిదే కాదు, నా కొడుకు అనుకోండి. తన ఫీజు చూసుకుంటానని చెప్పా, కానీ దానికన్నా మీ వ్యాపారానికి మనీ అవసరమని తెలిసే ఇచ్చా. మీ దగ్గర నేను ఎందుకు అల్లుడు గారు, నేను బయట వడ్డీకి అప్పు తీసుకుంటున్నా, ఎలాగో నేనేం పరేవాణ్ణి కాదు కదా మామయ్య గారు, అల్లుడినే కదా. ఇప్పుడు ఆ ఇల్లు కూడా నా ఇల్లే కదా, ఇంకేం ఆలోచించకండి, ఒక పని చేయండి. నేను అప్పుగానే ఇచ్చాను అనుకొని నాకు మీ వ్యాపారం డెవలప్ అయిన తర్వాతే ఇవ్వండి, నేనేం కాదనను. కానీ మీరు ఇప్పుడు తీసుకోకపోతే మాత్రం నేను ఫీల్ అవుతా మామయ్య గారు, అల్లుడు ఫీల్ అయితే మీకే కష్టం అని నవ్వుతూ అనగానే సురేష్ కూడా నవ్వుతూ థ్యాంక్స్ బాబు, అయ్యో మామయ్య గారు అలాంటివి మీకు అక్కర్లేదు, జాగ్రత్త జాగ్రత్త అండి, ఉంటా అని కాల్ కట్ చేసి చూసేసరికి వైశాలి తననే చూస్తుండడం చూసి ఏంటని కళ్ళెగరేస్తాడు. వైశాలి శేఖర్ ఒడిలో పడుకుంటూ మా నాన్న పడే కష్టాన్ని చూసి ఎలాగైనా బాగా చదివి మా నాన్న చేత మిషన్స్ పెట్టించాలనేది నా డ్రీమ్, కానీ నేను సెటిల్ అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుంది ఎలా అనుకునేదాన్ని. కానీ మిమ్మల్ని నా లైఫ్లోకి పంపించి ఆ డ్రీమ్ని తొందరగా ఫుల్ఫిల్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా అండి, థ్యాంక్స్. శేఖర్ అబ్బా తండ్రి కూతురిద్దరు ఒకటే బాబుతో అనుకుంటూ అలాగే అనగానే నవ్వుతుంది. నీలో చాలా మార్పులు వచ్చాయి చూసుకున్నావా? అవునా, ఏంటవి అని కూర్చొని అడుగుతుంది. పాజిటివా నెగిటివా? పాజిటివే. నాకు వచ్చినప్పుడు నన్ను చూస్తే చాలా సిగ్గుపడేదానివి, ఇప్పటికి కూడా అంతే అనుకో, భయపడ్డం అయితే తగ్గించేశావు. వైశాలి అంటే అది స్టార్టింగ్ కదండి, అందుకే మీరు ఎలాంటి వారు తెలియక సైలెంట్గానే ఉన్నా. ఓ నేను ఇప్పుడు ఎలాంటి వాడో తెలిసిందా? మొత్తం కాదు ఏదో ఆవగింజంతా అని చూపిస్తుంటే శేఖర్ నవ్వుతాడు. నీ చేతులు బాగున్నాయి తెలుసా, ఇవాళ గాజులు ఎర్రటి గోరింటాకు అందంగా ఉన్నాయి కదండి, నాకు బాగా నచ్చాయి గాజులు అని ఉత్సాహంగా చేతులు నొక్కుతూ సౌండ్ చేస్తుంది. శేఖర్ నవ్వుతూ అవును ఎప్పుడు లేచావు? మీరు జబర్దస్త్ చూస్తూ నవ్వుతున్నారుగా, అప్పుడే లేచా. ఓ అని చూస్తూ నీకు సంబంధించిందే. ఏంటిది? ఐఏఎస్ అని ఇంటర్వ్యూ చూపిస్తాడు ఫోన్లో, అది మొత్తం చూసి నవ్వుతూ ఫోన్ ఇచ్చి నేను ఇంటర్ నుంచి స్టార్ట్ చేస్తా ప్రిపరేషన్ అని అనగానే ఓకే అని అంటాడు. ఇంకా నిద్ర రావడంతో దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. శేఖర్ పడుకుని వైశాలిని చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు. ఉదయాన్నే లేచి యథావిధిగా జరిగి స్కూల్ దగ్గర డ్రాప్ చేయగానే కిందకి దిగి బాయ్ అండి అని వెళ్ళిపోతుంటే శేఖర్ వైశాలి అని పిలిచి ఎగ్జామ్ ఫీ మధ్యాహ్నం కడతా ఓకేనా? ఓకే అండి అని సైలెంట్గా వెళ్ళిపోతుంది. శేఖర్ కూడా వెళ్ళిపోతాడు.
తెలుగు క్లాస్ అవ్వడంతో చదువుతూ చూడకుండా రాస్తూ ఉంటుంది. ఫాతిమా, ఏంటి మేడం ఫేస్ మతాబులు వెలుగుతోంది? అదే, ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా అన్నయ్య అని అనగానే వైశాలి ఇద్దరిని చూస్తూ, ముందు చదవండి, 5 నిమిషాల్లో మీరు కనుక క్వశ్చన్ రాయకపోతే సార్కి చెప్తా అనగానే, వద్దులే తల్లి, ఆయన ఇచ్చే ఇంపోజిషన్ భరించలేమని దండం పెట్టగానే వైశాలి నవ్వుతూ చదువుతుంది. ఇంటర్వెల్లో నోట్స్ అన్ని కింద స్టాఫ్ రూమ్లో పెట్టడానికి వెళ్ళి పెట్టేసి పైకి వెళ్తుంటారు. అందరూ వైశాలి రాగానే వింతగా చూస్తూ ఉండడంతో వాళ్ళ చూపులు తప్పించుకుని పైకొచ్చేస్తుంది. ఏంటి చేతికి అన్ని గాజులు వేసావు, భలే ఉన్నాయి తెలుసా అంటుంది లక్ష్మి. ఊరికే నిన్న ఇంట్లో ఫంక్షన్కి వేసా, ఇవాళ మంగళవారం అని తీయలేదు. వైశాలి, నువ్వు తర్వాత చదువుతావా? మీ అత్తమామలు ఎలా చూసుకుంటారు? అఖ్తర్ అడుగుతాడు. బాగా చూసుకుంటారు. ఇంకా నేను ఐఏఎస్ చదవాలనేది డ్రీమ్. ఏమో మరి చూడాలి. అవును, మీ హస్బెండ్ నాకు చూపించలేదు, అందరూ చూసారంట అంటుంది సుధా. మధ్యాహ్నం వస్తాడు, అప్పుడు చూడు. అంటే పరిచయం చేయవా? పరిచయం అంటే వీళ్ళ ఆయన పరిగెడతాడు, మనం చూసాంగా, అది పరిచయం చేస్తా అనగానే ఇంకా వెళ్ళిపోయారు అంటుంది రాజీ. అదేంటి? ఏమో నాకు తెలియదు అని తన ప్లేస్కి వెళ్ళగానే, అందుక తమరి ఫేస్లో పొద్దున్న నుంచి సిగ్గు ముగ్గులు వేస్తోంది అంటుంది ఫాతిమా. చంపేస్తాని అని టీచర్ రావడంతో సైలెంట్ అవుతారు. క్వశ్చన్స్ రాసి వాళ్ళు బయటికి వెళ్ళండి, మోకాల మీద చదవండి అని అనడంతో కొంతమంది వెళ్తారు. వైశాలి అందరు కూర్చొని రాస్తూ ఉంటారు. ఇంతలో ఆరు బయట ఆయా రావడం, టీచర్కి వైశాలిని పిలుస్తున్నారని చెప్పడంతో వైశాలి అని నవ్వుతూ కిందకి చూపిస్తుంది. బయటకు వచ్చి టీచర్ని పర్మిషన్ అడిగి కిందకి వెళ్తుంది. ఎందుకో గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. కిందకి రాగానే తన ఫ్రెండ్కి కూడా ఉండడం చూసి సైలెంట్గా వస్తుంది. శేఖర్ ఫీజు కట్టించుకునే ఆయనే టీ తాగడానికి వెళ్లకుండా, ఈ లోపల మనం ఆ స్కూల్కి వెళ్దాం పదా అని చేతిని పట్టుకుంటాడు. పైనుంచి వాళ్ళ టీచర్ చూసి ఫాతిమాని పిలిచి, అతనైనా వైశాలి హస్బెండ్ అని అనగానే అవును అని వెళ్ళిపోతుంది. చెయ్యి చల్లగా ఉండడం చూసి, ఏమైంది? ఏం లేదని అంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇక్కడ చదువుతున్నాడు, టీసీ తీసుకుందామని. ఓ సరే అని నిల్చుంటే రామ్ బయటకు వస్తాడు. అప్పుడే క్లాస్ నుంచి వైశాలిని చూసి, ఒక్కతే వచ్చిందనుకుని స్పీడ్గా వచ్చి, ఒక్కదానివే ఎందుకు వచ్చావు? ఇక్కడ ఎలాంటి వాళ్ళో తెలుసుగా, అయినా ఎందుకు వచ్చావని అనగానే వైశాలి శేఖర్ వైపు చూస్తుంది. శేఖర్ ఏమో విచిత్రంగా చూస్తూ, వైషు, ఇతనేనా రామ్? ఆ రోజు ఇతనేనండి. హాయ్ రామ్, శేఖర్ అనగానే అతను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోతాడు. కొంతసేపటికి లంచ్ బ్రేక్ అవడంతో మళ్ళీ వైశాలి స్కూల్కి వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్ అటునుంచి అటే వెళ్ళిపోతాడు. అప్పటికే అందరూ కిందకు దిగుతారు. అందరూ వైశాలిని చూస్తూ తనేనా తనేనా అని అడగడం చూసి బయటకు తీసుకువెళ్తాడు. ఏంటి, నీ స్కూల్ మొత్తం నిన్నే టార్గెట్ చేసిందా? ఆగండి, మా టీచర్ పర్మిషన్ అడిగి వస్తా. ఓకే, కొంచెం తొందరగా రా. వైశాలి ఓకే అని క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి, మేడం మా రిలేటివ్ వచ్చారు, కొంచెం బయటికి వెళ్ళేసి వస్తా. రిలేటివ్ అంటే బావా. బయటికి ఎందుకు అని శేఖర్ని చూస్తూ అడుగుతుంది. శేఖర్ బయట వెయిట్ చేస్తుంటే, టిఫిన్ చేయడానికి మేడం. సరే తొందరగా రా. ఓకే మేడం అని వచ్చి ఒప్పుకున్నారు. సరే పదాని హోటల్కి తీసుకెళ్లి టిఫిన్ ఆర్డర్ ఇస్తాడు. అయ్యో, నా లంచ్ బాక్స్ ఉందండి. మాకు తెలుసండి, పర్లేదులే కానీ తినండి అని అనేసరికి వైశాలి చిరుకోపంగా చూస్తుంది. నవ్వుతూ, నేను తినలేదు, నువ్వు తినకపోతే నేను తినను అంటాడు. తినండి అని కోపంగా అనేసరికి నవ్వుతూ తింటాడు. అయిపోయిన తర్వాత స్కూల్లోకి రాగానే టీచర్స్ అందరూ శేఖర్ని చూస్తూ ఉంటారు. వైశాలి ఫ్రెండ్స్ చూపించడంతో శేఖర్ వైశాలి వెళ్ళి ఫీజు కట్టేసి సైన్ చేస్తారు. బయటికి రాగానే మరైతే బయలుదేరినాను గాని అని తలుపుతుంది. ఎదురుగా చేతులు కట్టుకుని ఒక టీచర్ ఉండేసరికి వైశాలి బెరుగ్గా చూస్తుంది. వైశాలి ఎలా చదువుతుంది? అది మీచే చెప్పాలి. ఎలా చదువుతుందో. చాలా బాగా చదువుతుంది. ఇంకొంచెం హార్డ్ వర్క్ పెట్టాలని భుజం చుట్టూ చేతులేసి అంటుంది. మా అమ్మాయిని బాగా చూసుకోవాలి, ఎలాంటి కష్టం కలగకుండా. తప్పకుండా సరే అని ఆవిడ వెళ్ళగానే వైశాలి వైపు చూస్తూ వెళ్ళొస్తా అని వెళ్ళిపోతాడు. వైశాలి పైకి వచ్చేసరికి వాళ్ళు క్లాస్ టీచర్ ఉండడంతో పర్మిషన్ అడిగి లోపలికి వస్తుంది. వెళ్ళిపోయారా మీ బావ అని అనగానే అందరూ బావా అని అరుస్తారు. ఎందుకు అరుస్తారు అలా? మేడం, తను బావ కాదు, వాళ్ళ హస్బెండ్ అంటుంది రాజీ. ఓ అతనేనా? అవును టీచర్ అని వెళ్ళి కూర్చుంటుంది. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉంటే శేఖర్ ఉండడంతో స్పీడ్గా వచ్చేకుతుంది. ఏమైంది? ఏం లేదు, కొంచెం చిరాగ్గా ఉందండి. మధ్యాహ్నం జరిగిన ఎఫెక్టేనా? అసలు మీరింకా మా స్కూల్కి రావద్దు. వాళ్ళు అడిగిన ప్రశ్నలు, పెట్టిన దిష్టి అంతా ఇంతా కాదు. శేఖర్ నవ్వుతూ, ఏంటి నాకా? మా ఫ్రెండ్స్ అందరూ మీకు తెగ నచ్చేశారంట. ఓ ఏదో ఆకతాయితనంలే, చిన్నపిల్లలు కదా మీరు. వైశాలి, అవును నేను చిన్నపిల్లని అని అనగానే శేఖర్ నవ్వుతాడు. వైశాలి ఎక్స్ప్రెషన్స్ని చూసి, అవును చిన్నపిల్లవే కదా అని బుగ్గల మీద చేతిని పట్టుకొని చెప్తుంటే శేఖర్ నవ్వుతాడు. పానీపూరి తింటావా
కాని వద్దండి. ఎందుకు? మంగళవారం బయట ఏం తినొద్దన్నారు అత్తయ్య గారు. ఓ సర్లే రేపు తిందాం. వైశాలి ఓకే అండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి పనులు చేసి వచ్చి కూర్చొని బుక్స్ తీస్తుంది గదిలో. శేఖర్ తను కూడా ఎదురుగా కూర్చొని ఫోన్ చూస్తుంటాడు. ఇంతలో కాల్ రావడంతో లిఫ్ట్ చేస్తాడు. హలో ఎవరు? శ్రీవత్స. బావగారు నేను వైశాలి వాళ్ళ అన్నయ్యని. వైశాలికి ఇస్తున్నాను అంటుంటే కాదు మీతోనే మాట్లాడాలి చెప్పండి. ఏం లేదు మావి మాట్లాడుతున్నారు అని హలో అని వినిపించగానే చెప్పండి పెదనాన్నగారు. రేపు మా ఇంట్లో మా అమ్మాయి శ్రీమంతం. మీరు మీ కుటుంబం తప్పకుండా రావాలి అంటారు సత్యం. సరేనండి. ఎలా ఉన్నారు అందరూ? బానే ఉన్నారండి. ఒకసారి వైశాలికి ఇవ్వరా అనగానే ఇస్తున్నాను ఫోనిస్తాడు. చెప్పరా అని అనగానే శేఖర్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఓయ్ లోకజ్ఞానం రేపు తొందరగా రా. లేట్ అయిందంటే తెలుసుగా తోడూడిపోతుంది. నీ అల్లుడి చేతే కొట్టిస్తా. నువ్వే పెద్ద లోకజ్ఞానం. నిన్ను పెద్దమ్మ చేత కొట్టిస్తా ఆగు. రాక్షసి పెళ్ళైనా ఏం మారలేదు. పాపం మీ ఆయన ఎలా భరిస్తున్నాడో ఏంటో. స్పీకర్ ఆన్లో ఉండడంతో శేఖర్ నవ్వుతూ ఉంటాడు. నువ్వెలా భరించావో అలాగే భరిస్తున్నారు. ప్రవీణ్ ఏంటి వైషు నాకు ఫోన్ కూడా చేయడం లేదు అంటే పెళ్ళైన తర్వాత అన్నని మర్చిపోయావుగా. వైశాలి మొదలుపెట్టాడు. నాయన పులిహోర ఆపేయి. నువ్వే మర్చిపోయావు నేను కాదు. ప్రవీణ్ అంతేలేవే మీ ఆయన ఉండగా మేమెందుకు గుర్తుకొస్తాం. నీ కోసం ఇక్కడ మీ పెద్దమ్మ అన్నం కూడా తినడం లేదు చూసావా. కూతురు అన్నావు. మొగుడొచ్చాక నువ్వు ఎలా ఉన్నావో కూడా పట్టించుకోవడం లేదు. అరే పరవాన్నం పులలో పెడితే అయిపోతావు. పెద్దమ్మ వాడి మాటలు నమ్మకు. జయశ్రీ నాకు తెలుసులేవే. ఎలా ఉన్నారు అందరూ? వైశాలి అందరూ బాగున్నారు పెద్దమ్మ. మీరు? బానే ఉన్నాం. రేపు మీరందరూ తప్పకుండా రండి సరేనా? సరే ఉంటా బాయ్. బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. శేఖర్ నవ్వుతూ ఎందుకు నవ్వుతున్నారు? లోకజ్ఞానం ఏంటి? చిన్నపుచ్చుకొని తెలిసే అడుగుతున్నారు కదా. నిజంగానే తెలియక అడుగుతున్నా. నాకు బయట ఒక్కదాన్ని వదిలేస్తే దారులు తెలియవు. అందుకని లోకజ్ఞానం ఎక్కువ అని అలా పిలుస్తాడు. నేను అనుకున్నంత సైలెంట్ ఏమీ కాదు నువ్వు. అస్సలు కాదండి అని మాట్లాడుతుంటే మహాలక్ష్మి పిలవడంతో భోజనాలకు వెళ్తాడు. సత్యం గారు కాల్ చేశారా? ఫోన్? నాన్న. సరే అయితే రేపు మీ ఇద్దరు వెళ్ళి వచ్చేయండి. శ్రావణిని రేపు ఒకసారి హాస్పిటల్లో చూపించాలి నాన్న. బామ్మ దేనికి దిట్టంగానే ఉంది కదా పిల్ల. గోవింద్ అదే ఎందుకు దిట్టంగా ఉందో చూసుకొని వస్తామని వెటకారంగా అంటాడు. దాంతో బామ్మ సైలెంట్ అయిపోతుంది. మహాలక్ష్మి అరే రేపు మేము కాకాని వెళ్తున్నాం. మీ పిన్ని వాళ్ళ ఇంటికి ఎల్లుండి పొద్దున్నే వస్తాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గోవింద్ సరేలే అమ్మా అని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. శేఖర్ పడవగాని వైశాలి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. చీకటిగా ఉండడంతో భయపడుతూ ఎదురుగా శేఖర్ నిద్రపోవడం చూసి అలాగే చూస్తూ ఉంటుంది. వైశాలి ఉసే ఫాతిమా అయిపోయావు రేపు నువ్వు. హారర్ మూవీ వద్దు అని చెప్పావు కదే. దేవుడా శ్రీయాంజనేయం అని అనుకుంటూ ఉండగా ఇది సౌండ్ అవడంతో ఒక్కసారిగా లేస్తుంది. చుట్టూ చూసి ఎవరు లేరు అని పడుకోవడానికి భయం వేసి ఏవండి అని శేఖర్ని తట్టిలెక్కుతూ కదుపుతుంది. శేఖర్ కళ్ళు పెద్దవి చేసుకుని ఏంటి వైశాలి ఇబ్బందిగా నాతో కొంచెం వాష్రూమ్ వరకు తోడొస్తారా? శేఖర్ ఎదురుగానే ఉందిగా వైశాలి. బయటకు కదా ప్లీజ్ రారా. సరే పద అని తోడు వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత వైశాలి పడుకోకుండా ఆలోచించడం చూసి తల మీద చేతిని వేసి భయపడకుండా పడుకో ఇక్కడే ఉన్నాలే. వైశాలి కొంచెం రిలాక్స్ అయ్యి థ్యాంక్స్ నేను మిమ్మల్ని హక్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. మీ నాన్న దగ్గర ఉన్నట్లు ఉండొచ్చు అనగానే సంతోషంగా సైడ్ నుంచి హక్ చేసుకుని పడుకుంటుంది. శేఖర్ నవ్వుకుంటాడు. ఇందాక సాంగ్స్ అయితే వైశాలి ఎక్స్ప్రెషన్స్ ని గుర్తుకొచ్చి. ఉదయాన్నే మహాలక్ష్మి గారు వాళ్ళు బయలుదేరుతారు. వైశాలి శేఖర్ కలిసి గుడికి వెళ్తారు. శ్రేవణికి నీరసంగా ఉండడంతో పడుకుంది. ఫేస్ ఏంటి అలా పెట్టావు? నాకు మా మామయ్య అంటే ఇష్టం ఉండదు అండి. అందుకే వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా. ఎందుకు? ఏమో చిన్నప్పటి నుంచి అంతే. అలా వెళ్ళి వచ్చేద్దాం. ఫస్ట్ టైం కదా పిలిచింది. సరేనండి అని గుడికి వచ్చిన తర్వాత ప్రసాదం పాడుకి బయలుదేరుతారు. వెళ్ళేసరికి అప్పటికే చాలా మంది వచ్చేయడంతో అది చూసి వచ్చేశారు. శేఖర్ మీ చుట్టాలని నువ్వే ఇలా అంటే ఎలా? శరవకండి అని వదిన అంటూ వెళ్తుంది. ఏంటమ్మా ఆడపడుచు నువ్వు కూడా ఇంత లేట్ అయితే ఎలా? అన్నయ్య నువ్వు కూడా చాలా లేట్ అయితే ఎలా అని చిన్నగానే నవ్వుతాడు. శ్రీవత్స పండు వదిలేరా, వాళ్ళు మన ఇంటికి ఏమొస్తారులే, అసలే బిజీ పర్సన్లు. అవునరా
ఎవరో తెలుసుగా ఆ పిల్లల వయసు దగ్గరికి వెళ్తారు. నాన్న వాళ్ళు ఇంకా రాలేదా? ప్రవీణ్ వస్తున్నారంట. కాల్ చేశా. బావగారు కూర్చోండి. రిషిత మామయ్యకి కుర్చీ ఇవ్వు అనగానే లేచి ఇస్తుంది. శేఖర్ నవ్వుతూ కూర్చుంటాడు. సుబ్రహ్మణ్యం ఎలా ఉంది మా చెల్లితో? 4 తిట్లు 6 కొట్లతో బానే ఉందా? అలాంటిదేం లేదు. తనన్నిటికీ అడ్జస్ట్ అవుతుంది. తన నుంచి నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అబ్బో! మరిదిగారు చెల్లిని బాగా సపోర్ట్ చేస్తుందా అనుకుంటా. అంత సపోర్ట్ చేసేంతగా మా చెల్లి ఏం గిఫ్ట్ ఇచ్చిందేంటి? అడుగుతుంది కస్తూరి. శేఖర్ నవ్వుతూ ఏమి ఇవ్వలేదు వదిన గారు. వైశాలి ఒకేసారి ఇటురా అని పిలిచి పెద్దమ్మ పిలుస్తోంది. ఒకసారి వెళ్ళు. వైశాలి ఏంటి పెద్దమ్మ పిలిచావంట అని డోర్ క్లోజ్ చేస్తుంది. ఈ చీర కట్టుకో. చీరెందుకు పెద్దమ్మ? శ్రీలక్ష్మి కట్టుకో. బయట అందరూ ఎలా మాట్లాడుతున్నారో చూసావా? కొంచెం పెద్ద పిల్లలా కనిపిస్తావు కట్టుకో అని అనగానే సరే అని కడుతుంది. దాని మీద రెడీ అవడానికి జ్యువెలరీ సెట్ కూడా ఉంచడంతో దాంతో రెడీ అయి బయటకు వస్తుంది. ప్రవీణ్ అందరూ వైశాలి వైపు చూస్తూ ఉండడంతో శేఖర్ ఏం చూస్తున్నారా అని తిరిగి చూస్తాడు. అప్పటి వరకు తన కంటికి చిన్నపిల్లలా కనిపించిన వైశాలి ఆ చీరలో ఎందుకో చాలా పెద్దమ్మాయిలా అనిపిస్తుంది. అందరూ తననే చూస్తుండడంతో సైలెంట్ గా వచ్చి సురేష్ గారి పక్కన కూర్చుంటుంది. కథ ఇంకా ఉంది. మరి శేఖర్ అలాగే వైశాలిల మధ్య ప్రేమ చిగురిస్తుందా? వాళ్ళ బంధం బలపడుతుందా లేదా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.